మటుకే మనకు శ్రమలు శాశ్వత కాలం ఉంటాయని చెప్పట్లేదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు సర్వసాధారణం. అయితే ఈ శ్రమలు ఎప్పటి వరకు అంటే కొంచెము కాలము మట్టుకే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10 దినములు మాత్రమే శ్రమ. మీరు అనుకుంటున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ కష్టాలే అని ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈ శ్రమలకు అద్దు లేదా? ఈ శ్రమలు మేము బ్రతికున్నంత కాలం పడాల్సిందేనా అంటే కొన్ని దినములు మాత్రమే. 10 దినములు మట్టుకే మీకు శ్రమ. కొంచెము కాలం అయిపోయిన తరువాత మీ విశ్వాసమును పరీక్షించినట్లుగా, ఇప్పుడు ఏ విధంగా అయితే బంగారమును అగ్ని కొలిమిలో పెట్టినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, మీ విశ్వాసము నిజమైన విశ్వాసం అవునా కాదా? ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడంటారు, వివాహమైనప్పుడు దేవుడు గొప్పవాడంటాడు, మనకు అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు గొప్పవాడే. అదే ఉద్యోగం ఊడపీకితే, అదే ఇల్లు కూలిపోతే యోబులాగా మనం భరించగలమా? అంత విశ్వాసం మనలో ఉందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మనం బ్రతకగలమా? ఆ విశ్వాసము మనలో ఉందా లేదా అని పరిశోధించడానికి మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎట్టి రీతిగా అయితే దేవుడు పరిశోధించటం ఎందుకంటే, ఇప్పుడు మనము అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే, మొదటిగా మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనం కొన్ని నేర్చుకున్న తర్వాత కొన్ని ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ ఎందుకు అంటే, ఆ ఎగ్జామ్స్లో మనం రాయకపోతే, ఒకవేళ ఆబ్సెంట్ అయితే భయపడి మనం ముందు ఆ యొక్క ప్రమోషన్ ద్వారా ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు దేవుని యొక్క ఈ యొక్క విశ్వాస పోరాటంలో గురి యొద్దకు మనం పరిగెత్తడానికి ట్రైనింగు, శ్రమలు అనుభవించడానికి ట్రైనింగు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మనం వెళ్ళటానికి అంత యోగ్యత నీకు ఉందా లేదా? నువ్వు పర్ఫెక్ట్ అవునా కాదా? ఒక మిలిటరీలో ఒక యవనస్తుడు వెళ్ళాలి అంటే ఎంత బలవంతుడైనా వాళ్ళు పెట్టినటువంటి హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఏ బలహీనత వాళ్ళలో కంటి చూపు తేటగా ఉండాలి, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయితేనే వాళ్ళు సైన్యంలో తీసుకుంటారు. దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క విశ్వాసపు పరుగు పందెములో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనము అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నామా? అందుకే ఇప్పుడు నీకు ట్రైనింగు, దేవుడే మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డను అల్లరి చేశారని బాగా కొడుతుంది. కొట్టి ఏడ్చి ఎక్కుళ్ళు పెడుతూ నిద్రపోయినటువంటి ఆ బిడ్డను ఆ తల్లి అలాగే వదిలేసిద్దా? మరి భోజనం పెట్టకుండా వదిలేసిద్దా? మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి తన బిడ్డను ఓదార్చి ఎక్కడ దెబ్బలు తగిలియో చూసుకొని, కొట్టింది తనే కానీ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎందుకు కొట్టింది? తాను ఎక్కడ తప్పు చేస్తున్నాడు, తప్పుడు మార్గంలో నడవకూడదు, వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్ళాలి, బుద్ధి చెప్తూ ఉంటుంది. ఆ దెబ్బ కొట్టేది ఎందుకంటే నువ్వు నడవవలసిన మార్గంలో, మంచి మార్గంలో, నీకు మేలైన మార్గంలో నడిపించటం కోసమే తల్లి నిన్ను ఒక దెబ్బ కొడుతుంది. అలాని కొట్టిన తల్లి ఊరుకోదు, మళ్ళీ ఆ బిడ్డను ఓదార్చి భోజనము పెట్టి, ఆ గాయాలు ఒకవేళ గట్టిగా గాయాలైతే ఆ గాయాలకు మరి ఏదో ఒక వైద్యం చేస్తుంది. ఇదంతా ఎందుకంటే నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించటం కోసం. దేవుడు మనల్ని ఎందుకు పరిశోధించాడయ్యా అని అంటే, మనము ఆయన చిత్తానుసారంగా నడవటం నేర్చుకోవటం కోసం. చిన్నప్పుడు కాకి కడవ కథ మీకు గుర్తుందా అండి? కాకి కడవ, మరి ఒక కుండ, కడవ కాకపోయినా ఒక కుండ అనుకోండి, కాకికి బాగా ఎగిరెగిరి వచ్చి దాహం వేస్తుందంట. ఎక్కడా కూడా నీళ్లు దొరకవంట ఆ కాకికి. అయితే ఒక కుండలో చూస్తే అడుగునెక్కడో కొన్ని నీళ్లు ఉంటాయంట. అప్పుడు కాకి తెలివిగా ఏం చేసింది, ఆ రాళ్ళు ఒక్కొక్కటి తెచ్చి ఆ కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వచ్చాయి కదండి. చదువుకున్న వారందరూ కూడా చిన్నప్పుడు 1వ తరగతిలో వచ్చిన కథలు ఇవి. అయితే ఇక్కడ ఉన్న మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కాకి ఆ కుండలో నీరు తాగటానికి రాళ్ళు అవసరమై ఉన్నాయి. నీవు ఆత్మీయ స్థితిలో ఎదగటానికి నీకు శ్రమలు అవసరమై ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఆత్మీయతలో కట్టబడాలి అంటే, నువ్వు బలము తెచ్చుకోవాలంటే, నువ్వు ఆయన యొక్క వాక్యముతో, ఆ యొక్క ఆత్మతో నింపబడి పరిపూర్ణత చెందాలి అంటే, కుండ నిండుగా నీళ్లు పొంగి పొర్లటానికి రాళ్ళని వేసి అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి. ఈ శ్రమల ద్వారా నీకేమవుతుందంటే, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న పట్టుదల, దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానము, ఒక శ్రమ తగిలినప్పుడు, ఇంకొక దెబ్బ తగిలినప్పుడు, ఇంకొక వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకేమవ్వాలంటే ఒక్కొక్క రాయికి నువ్వు నింపబడతా ఉండాలి. హల్లెలూయా. ఆయన అభిషేకంతో నువ్వు నింపబడతా ఉండాలి. ఆ పరిశోధనకు నువ్వు భయపడుతున్నావా?
నువ్వు భయపడుతున్నావా, దేవుణ్ణి దూషిస్తున్నావు, ఎందుకు దేవా నాకు శ్రమలకు అప్పగించావయ్యా, ఎందుకు బాధలకు అప్పగించావయ్యా అని నువ్వు కృంగిపోతున్నావా? భయపడొద్దు దేవుని బిడ్డ. దేవుడు నీకు అనుమతించినటువంటి ఈ యొక్క శ్రమ నీ ఆశీర్వాదము కోసమే, నీ క్షేమము కోసమే, నువ్వు ఉన్నత స్థితిలో ఉండటం కోసమే. దేవుని చిత్తానుసారంగా వచ్చిన ప్రతి పరిశోధనలో నువ్వు విజయం పొందుకొని ఉన్నత శిఖరాల మీద నిలవబడాలని దేవాది దేవుడు